హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం వచ్చరికి ఏంటి అని అంటే ఉన్న సర్కమ్స్టాన్స్లో ఇది బ్యాక్డోర్ జాబ్స్ అన్నది సేఫా కాదా, ఇఫ్ ఇన్ కేస్ రిస్క్ అయితే ఎందుకు రిస్క్ అనే అంశాలపైన మనం వచ్చరికి ఏంటంటే మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు మనం వచ్చరికి ఏంటి అని అంటే ఫస్ట్ బ్యాక్డోర్ జాబ్స్ అంటే ఏంటి, ఫస్ట్ దాని గురించి క్లారిటీ తెచ్చుకుందాం ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏదో నేను వ్యూస్ కోసమో ఓకేనా వాచ్ అవర్స్ కోసం చెప్పట్లేదు, లేకుంటే సబ్స్క్రైబర్స్ కోసం చెప్పట్లేదు. ఇది మీ లైఫ్ గురించి మీకు చేస్తున్నా. లేదు అని అంటే నేను నార్మల్గా పెగా రిలేటెడ్ కాంటెంట్ ఏదైతుందో అది చేసేవాడిని. ఓకేనా, సో ఒకసారి మీరు ఆలోచించండి, చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, స్కిప్ చేయకుండా వినండి. సో ఫస్ట్ అసలు ఈ బ్యాక్డోర్ జాబ్స్ అంటే ఏంటి, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బ్యాక్డోర్ జాబ్ వచ్చరికి ఏంటి అని అంటే జనరల్గా బ్యాక్డోర్ జాబ్స్ ఎలా జరుగుతాయి అని అంటే ఇంటర్నల్ హైరింగ్తో జరుగుతుంది. ఓకేనా, యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్. ఓకేనా, అంటే ఇంటర్నల్ హైరింగ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఏది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకేనా, ఆ ప్రాజెక్ట్లో సమ్ ఏదో ఓపెనింగ్స్ ఉంటాయి, క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకేనా, అది ఎలా ఉంటుంది, జనరల్గా ఒక మేనేజర్కో సంథింగ్ టీమ్ లీడర్కో తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు టీమ్ లీడర్ కానీ లేకుంటే మేనేజర్ కానీ లేకుంటే ఇంక ఎస్ఎంఈ ఓకేనా లేకుంటే సీనియర్ ఆ తాలూకు ఏం చేస్తాడు అని అంటే ఈ క్యాండిడేట్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్యాండిడేట్స్ ఏం చేస్తారు అని అంటే జనరల్గా మనీతోనే అంటే కమర్షియల్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. ఓకేనా, 2 lakhs 3 lakhs సంథింగ్ ఏదో. ఓకేనా, సో ఇది జనరల్గా బ్యాక్ డోర్. ఓకే, అంటే లీగల్గా వాళ్ళు రారనమాట, ఇల్లీగల్గా వస్తారు. సో అందుకే దీన్ని మనం ఏం చెప్తాం అంటే బ్యాక్ డోర్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా, సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇదే జనరల్గా యూజువల్ జరిగేది ఇదే. ఓకేనా, రైట్. సో దీంట్లో వచ్చరికి ఏంటంటే రిస్క్ ఎలాంటిదో ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే ఈ 2 lakhs మీరు పే చేస్తారండి. ఓకేనా, దీనిలో చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, చాలా సినారియోస్ ఉన్నాయి. నాకు వచ్చిన ఒక 12 to 13 minutesలోకి వెళ్ళి మీకు నేను ఓవర్వ్యూ చెప్తాను. ఓకేనా, అవి ఎలాంటి సినారియోస్ ఏంటి అన్నది. సో నెంబర్ 1 సినారియో, సో క్యాండిడేట్ వచ్చరికి ఏంటి అని అంటే వాళ్ళు ఏంటి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అంటే మేధావులు ఉంటారో వాళ్ళు క్యాండిడేట్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా. సో లక్కీలీ వాళ్ళు క్యాండిడేట్స్ దొరుకుతారు. ఓకేనా, ఇక్కడ సంథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తే దొరుకుతారు. సో వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారు సంథింగ్ అంటే బేస్డ్ ఆన్ అది కూడా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్పీరియన్స్ ఆస్పెక్ట్ అని, రోల్ ఆస్పెక్ట్ అని, ఇంకా ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక ఆన్ అండ్ యావరేజ్ 10 lakhs వేసుకుందామండి. ఓకేనా, 10 lakhs అనేది ప్యాకేజ్ అనుకుందాం. ఓకేనా, ఏదో 3-4 yearsకి 10 lakhs ప్యాకేజ్ అనుకుందాం. రైట్. సో 10 lakhs ప్యాకేజ్ సంథింగ్ ఇప్పుడు మనోడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే 2 lakhs ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుందాం, ఏది బ్యాక్ డోర్కి. ఓకేనా, సో ఈ నిర్వాహకుడు అంటే ఈ మేధావులు ఏం చేస్తారు అని అంటే నన్ను 2 lakhs కట్టి నాకు 2 lakhs నాకు పే చేసాయి, మిగతా ప్రాసెస్ మొత్తం నేనే చేస్తా, అంటే రిక్రూటింగ్ నుంచి ఎవ్రీథింగ్ మొత్తం నేనే చూసుకుంటా అని చెప్తాడు. ఓకేనా, సో మరి మనోడు ఏం చేస్తాడు అని అంటే అరే మొత్తం తనే చూసుకుంటా అంటాడు కదా అని మనం కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి. ఏం డౌట్స్ అని అంటే జనరల్గా ఇప్పుడు నాకేమో డౌట్స్ వస్తాయి, మరి మీరు హెల్ప్ చేస్తారా లేదా, లేకుంటే నాకు మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీరు హెల్ప్ చేస్తారా లేదా అంటే ఇలాంటి నార్మల్గా ఇది బేసిక్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే 100% మనోళ్ళే ఉన్నారు అక్కడ. ఓకే, నీకు ఎలాంటి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ చూసుకుంటారు వాళ్ళు మొత్తం. ఓకేనా అని చెప్తూ ఉంటారు ఈ విధంగా. సో మనోడు ఇంకా ఏమనుకుంటాడు అని అంటే పర్లేదే దాన్నే ముందు 2 lakhs కదా, ఒక 3 months సస్టైన్ అయినా కానీ మినిమము ఒక 1 odd కేసులో మన డబ్బులు మనకు వచ్చేసినట్టే, అంటే మన ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టినామో 2 lakhs మనకు వచ్చేసినట్టే అని ఈ ఫీలింగ్లో చాలామంది ఉంటారు. ఓకేనా, యూజువల్లీ నేను మాట్లాడుతున్నా. సో అనేసి వాడు ఏం చేస్తానంటే 2 lakhs కడతాడు. ఓకేనా, 2 lakhs తనకి పే చేసి తను ఏం చేస్తాడంటే జాబ్ ఇప్పిస్తాడు. జాబ్లో అలాంటిది ఏం లేదండి. ఓకేనా, ఫస్ట్ సినారియో చూసుకుందాం. దాంట్లో జాబ్ ఇప్పిస్తాడు, జాబ్ చేస్తూ ఉంటాడు. జాబ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే తనకి నా ప్రాజెక్ట్ అలొకేట్ కాదు, ఏం అలొకేట్ కాదు, ఖాళీ కూర్చుంటాడు, అంటే బెంచ్ పైన కూర్చొని ఉంటాడు. ఈ బెంచ్ పైన కూర్చునేసరికి ఇప్పుడు ఏంటి అని అంటే కంపెనీ నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది. ఓకేనా, ప్రాజెక్ట్స్ ఏం లేవు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చరికి ఏంటంటే వాలంటీర్గా రిజైన్ చేయమని చెప్తారు. ఓకేనా, లేదు అని అంటే ఫైరింగ్ అని అంటే ఏది లే ఆఫ్ అన్న చేస్తారనమాట, లేకుంటే ఫైర్ అనే చేస్తారు. ఇట్స్ అప్ టు దెమ్. ఓకేనా, ఇదొక సినారియో. ఇంకో సినారియో వచ్చరికి ఏంటి అని అంటే వీళ్ళు ఎలా మనీ అడుగుతూ ఉంటారు కదా 2 lakhs 3 lakhs వాట్ ఎవర్. సో దీనిలో వచ్చరికి ఏంటి అని అంటే వాళ్ళు కావాలని ఒక రాడ్ ప్రాజెక్ట్లో వేస్తారనమాట, అంటే ఒక స్ట్రిట్ ప్రాజెక్ట్లో వేస్తారు. దాంట్లో మనకు ఎలాగో మనము ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళినాం, మన రిగ్రెసివ్ ట్రైనింగ్ లేకుండా వెళ్ళినాం, మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, గట్టిగా మాట్లాడితే స్టాండప్ కాల్లో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనం వచ్చరికి ఏంటి అంటే పెద్ద రిస్క్ చేసి
చలో పోతే పోని 2 lakhs చూద్దాం బాత్కి బాధ అని మనం ఏం చేస్తామంటే 2 lakhs కట్టేసి వెళ్తాం. సో ఇంకా మన అదృష్టమో లేకపోతే మన దురదృష్టమో ఇంకేందో తెలియదు కానీ మొత్తానికైతే రాడ్ ప్రాజెక్ట్లో పడతాం. ఆ రాడ్ ప్రాజెక్ట్లో పడిన తర్వాత అక్కడ మనకి ఎలాగో వర్క్ రాదు కదండి, మనకి ఎలా డీల్ చేయాలి కూడా తెలియదు. అయిపోయింది అక్కడ కూడా లే ఆఫ్ జరిగిపోతుంది. ఓకేనా, ఇలాంటి మాట్లాడుకోబోతులు ఈవినింగ్ దాకా మాట్లాడతా. ఓకేనా, సో ఇన్ని సినారియోస్ ఉంటాయి ఇప్పుడు నా దగ్గర. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇన్ని మనం చూసినాం కదా సినారియోస్. జనరల్గా ఇప్పుడు మీ సర్కిల్లో ఎవరైనా కానీ ఒకసారి అడగండి ఎలా ఉంటుంది, ఏంటి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ సో ఉన్నది. ఓకేనా, రైట్. సో ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చరికి ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ ఉన్న 2024లో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇప్పుడు మనం జాబ్ అంటున్నామో, ఓకేనా, సో ఆ బ్యాక్డోర్ జాబ్స్ సేఫా కదా అనే ఆస్పెక్ట్ మనం మాట్లాడదాం. సో దీనికన్నా మాట్లాడే ముందు నేను ఫస్ట్ చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే, ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ మై కాంటెంట్ నేను యూట్యూబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. బ్యాక్డోర్ జాబ్స్ కానివ్వండి, లేకుంటే ప్రాక్సీకి సంబంధించిన కానివ్వండి, సపోర్ట్కి సంబంధించిన కానివ్వండి, లేకుంటే ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇలాంటి తాలూకు ఏదైతే ఉంటాయో నేను దాన్ని ఎంకరేజ్ చెయ్యను. ఓకేనా, బట్ నేను ఎందుకు అవసరం వచ్చింది అని అంటే, మన సబ్స్క్రైబర్ చాలామంది మోసపోయారు. ఓకేనా, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం నా హక్కు కాబట్టి, నేను హక్కుగా భావిస్తా కాబట్టి, సో వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చెయ్యాలి అనే మనస్తత్వం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇదంతా ఈ వీడియో కాంటెంట్ చేస్తున్నా. ఓకేనా, రైట్. ఇది ఒక్కటి మీరు గమనించాలి అంతే తప్ప నేనేదో ఎంకరేజ్ చేస్తున్నాను, నేనేదో కమర్షియల్ ఇన్వాల్వ్మెంట్ అను. ఓకేనా, అలాంటిది ఏం చెయ్యను, నేను చేయదలుచుకోలేను కూడా. ఓకేనా, నేను చాలా కమ్యూనిటీ పోస్టులు కూడా పెట్టాను దీని పరంగా, అండ్ యాజ్ వెల్ యాజ్ చాలా కాంటెంట్లో కూడా చెప్పాను అనమాట. ఓకేనా, ఐ వోంట్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్. రైట్. సో దీంట్లో ఇప్పుడు వచ్చరికి రిస్క్ ఏంటో ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ మీరు వచ్చరికి ఏంటి అంటే, మీ దగ్గర 2 lakhs ఉంటాయి, 3 lakhs ఉంటాయి, వాట్ ఎవర్ ఉంటాయి. మీరు ఏం చేస్తారు, మీరు ఒకే ఆలోచన ఇంతకుముందు చెప్పాను కదా, డిస్కస్ చేస్తాం కదా, ఆలోచన బట్టి ఒక 3 years అయినా కానీ నాకు ఒక అమౌంట్ ఏదైతే ఉందో నాకు వచ్చేస్తారా బాబు అనుకొని మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ అక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాగో నేర్చుకోరు, ఏం పాడలేదు, ఏదో నార్మల్గా తూతూ మంత్రంలాగా నేర్చుకొని వెళ్తారు. అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత, ఓకేనా, మీరు బ్రేక్ఫాస్ట్ నుంచి వెళ్ళి మీరు నైట్ డిన్నర్ వరకు, ఓకేనా, మీరు ఒక ముద్ద తినాలంటే భయం లేస్తుంది. ఓకేనా, మొత్తం భయమే ఉంటుంది, టెన్షనే ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓకేనా, ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చరికి ఏంటి అని అంటే, మీకు నిద్ర కూడా పట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అని అంటే, మీకు బోలైన టాస్క్లు అసైన్ చేస్తారు, మీకు ఎలా చేయాలో మీకు తెలియదు. ఆబ్వియస్లీ తెలియదు, పాపం మీరు నేర్చుకోలే కదండి. నేర్చుకొని పోయేది ఉంటే మీరు చేసేవాళ్ళేమో, మీకు తెలియదు, నిద్ర పట్టదు. సో ఇలాంటి ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ తీసుకుంటే ఏంటి అని అంటే, 10 lakhs ప్యాకేజ్ కదండి. 10 lakhs ప్యాకేజ్కి వీడు ఏం చేస్తాడు అని అంటే, పెద్ద మనిషి ఏం చేస్తాడు అని అంటే, ఒక 20,000కో 25,000కో లేకుంటే ప్యాకేజ్కి సంబంధించి సంథింగ్ ఏదో దానికి టర్మ్స్ ఉంటాయి, ప్రాక్సీ అని చెప్తూ ఉంటారు, సపోర్ట్ అని చెప్తూ ఉంటారు. ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు అని అంటే, మన ఎవరి సపోర్ట్ ఉంటాడో వెతుక్కున్న తర్వాత సగం ప్యాకేజ్ వానికే పోతుంది, ఎవరు సపోర్ట్ చేసే వానికే పోతుంది, ఇంకా సగం ప్యాకేజ్ వీనికి. మరి అప్పటికైనా సంతోషంగా ఉన్నారో నాయన అని అంటే అది కాదు. మార్నింగ్ తిన్న ఏదో 2 ఇడ్లీలు మరి కరెక్ట్గా తిన్నాడా అని అంటే అది కాదు. వీని గట్టిగా మాట్లాడితే స్టాండప్ కాల్లో ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఓకేనా, సో అలాంటి క్యాండిడేట్ మనం కరెక్ట్ చెప్పాలంటే. సో అలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో ఎప్పుడు ఏం కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవడు స్క్రీన్ షేర్ చేయమంటాడో తెలియదు, ఎప్పుడు ఎవడు వీడియో కాల్ చేయమంటాడో తెలియదు, ఎప్పుడు ఏం సర్టిఫికేట్ అడిగేదో తెలియదు. ఇదొక టెన్షను. ఇక మూడో టెన్షను, జనరల్గా ఇప్పుడున్న 2024లో అతి ముఖ్యమైన అంశం, అతి ముఖ్యమైన ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జనరల్గా ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే, క్లయింట్ రౌండ్ జరుగుతుంది. జనరల్గా క్లయింట్ రౌండ్లో మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రాక్సీలు గిక్సీలు అని అంటే దబంగ్ అంటారు. సో మనం ఫేస్ చేస్తాం. మనం ఏదో మన దేవుని దయ వల్ల మనకున్న నాలెడ్జ్తో మనం క్రాక్ అవుతాం కావచ్చు, మన ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాం. మన కేసులో అనుకుందాం, అది కూడా అనుకుందాం, చాలా ఏముంది, సరే అయినాం, అంతా బాగానే ఉంది. మరి అక్కడ బీజీవీ సర్టిఫికేట్స్ ఏం తీసుకొస్తారు? బీజీవీ తెలుసుగా ఎలా జరుగుతుందో, మొత్తం యూఎన్ఈసీ నుంచి తీసుకొని వస్తారు. ఓకేనా,
ఆఫ్టర్ ఆల్ నేను కొన్ని సినారీస్ చూసాను కాబట్టి నేను చెప్తున్నా, ఫుల్ టైం ఎంప్లాయీ కాదు అబ్బాయి, ఏది మన కాంట్రాక్ట్ టు హైర్ అంటాం కదా, C2H. సో సారీ కాంట్రాక్ట్ టు హైర్. సో ఈ కాంట్రాక్ట్ టు హైర్ ఉన్న పర్సన్కి ఫర్ సపోజ్ తనకి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. 5 years ఎక్స్పీరియన్స్లో 3 కంపెనీలో తను చేంజ్ అయ్యాడు అనుకుందాం, 3 కంపెనీస్లో ఆ పిల్లోడు వర్క్ చేశాడు అనుకుందాం. స్టార్టింగ్ ఆఫ్ ద కంపెనీ నుంచి వెళ్ళి అప్ టు నౌ కరెంట్ కంపెనీ వరకు సర్వీస్ హిస్టరీ, వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ తాలూకు డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో, క్రెడెన్షియల్స్ అని చెప్తా ఉంటాం కదా, అదంతా నాకు షేర్ చేయండి అని చెప్పాడు. తను FT కూడా కాదండి, అంటే ఫుల్ టైం ఎంప్లాయీ కూడా కాదండి, తను ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్. అంటే ఈ విధంగా జరుగుతుందన్నమాట మనకు ఏది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మళ్ళీ ఇదొక టెన్షన్, ఈడ కొంపదీసి మనకు రెడ్ ఫ్లాగ్ జరిగిందనుకో అంతే సంగతులు. ఇప్పుడు MNCs కంపెనీ, ఇప్పుడు కానీ కాదు ఎప్పటి నుంచో MNC కంపెనీ ఏం చేస్తానంటే, ఫర్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైలు సంథింగ్ అటు ఇటు ఉంది, డౌట్గా ఉంది అని అంటే మీ పాన్ కార్డ్ నెంబరే బ్లాక్ చేస్తారు, తెలుసా అది. మీరు ఇంకా జీవితంలో ఆ కంపెనీస్కి అడుగు పెట్టడానికి కూడా వీలు ఉండదు. ఓకేనా, ఇదొక భయం. సో ఈ మేధావులు అంటే ఈ నిర్వాహకులు ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ బ్యాక్డోర్ జాబ్స్ నిర్వాహకులు ఏం చేస్తారంటే, అబ్బా ఇప్పుడు MNCస్లో ఇంత పెద్ద హడల్స్ ఉన్నాయి, ఇంత పెద్ద హికప్స్ ఉన్నాయి, ఇంత పెద్ద ఆబ్స్టాకిల్స్ ఉన్నాయి, ఇంత పెద్ద డిస్క్రపెన్సీస్ ఉన్నాయని ఈ చిచ్చా ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు MNCస్కి ఓరింగా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఈ మిడ్ లెవెల్ కంపెనీస్ను స్టార్టప్ లెవెల్ కంపెనీస్కి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక కాంట్రాక్ట్ చేసేసి ఇంకా నా మేనేజర్ తెలుసు, నాకు ఈ పత్తిత్తు తెలుసు, ఓకేనా, లేదు అని అంటే నాకు వీళ్ళు తెలుసు వైళ్ళు తెలుసు అనుకుంటా వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇంకా. ఓకేనా, పాపం అన్యం పుణ్యం ఎరగని మన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎరుకుంటారు, లేతగా ఉంటారు కదా, వాళ్ళని మాయలో పడేస్తారు. ఎలా మాయలో పడేస్తారో నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కొంతమంది చెప్తా ఉంటారు, ఏది యూట్యూబర్స్, ఓకేనా, కాంటెంట్ క్రియేటర్స్ ఏం చెప్తారు అని అంటే, మనలాంటి వాళ్ళు ఏది మీరు బ్యాక్డోర్ జాబ్స్ వెళ్తున్నారా, అయితే ఇవి పాటించండి అవి పాటించండి అని చెప్తూ ఉంటారు. ఓకేనా, అంటే ఎంకరేజ్ చేసినట్టే కరెక్ట్ చెప్పాలంటే. ఓకేనా, ఇవి పాటించండి అవి పాటించండి అంటే అవి పాపం ఏం చేస్తారు అని అంటే, ఇంకా చిట్టి రాసుకొని, ఓకేనా, మంచి క్యూరేట్ చేసుకుంటూ, ఓకే చలో ఈ పాయింట్ ఇవి జాగ్రత్తలని మనోడు ఏం చేస్తాడంటే పాయింట్స్ రాసుకున్న తర్వాత ఈ క్వశ్చన్లు ఏం చేస్తాడు ఆ మేధావికి, అంటే నిర్వాహకుడికి అడుగుతాడు, అయ్యో బాబు ఇప్పుడు నాకు BGV ఉంది కదా, మరి BGV ఎలా మేనేజ్ చేస్తావు అని అడుగుతాడు. మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చేసరికి, ఇలాంటి కాంటాక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు మన నిర్వాహకుడు ఏం చేస్తాడు అని అంటే, ఈ పెద్ద మనిషి, సో మీకు UN హిస్టరీలో మీకు ప్రాబ్లం అవుతుందనే డౌట్ కదా, సో ఒక PF అకౌంట్ క్రియేట్ చేసేద్దాం, ఓకేనా, మీకు సర్వీస్ ఏదైతే ఉంటుందో మనం క్రియేట్ చేసేద్దాం అని సంథింగ్ ఏదేదో చెప్తా ఉంటాడు. ఓకేనా, అది ఎంత పెద్ద రిస్కో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియదు. ఓకేనా, తనకు కావాల్సింది తనకి అమౌంట్ అంతే, అంతమించి ఏం లేదు. ఇటు మీకు కావాల్సింది జాబు. ఓకేనా, ఇక్కడ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ సంథింగ్ ఏదో ఉంటుంది. మీకు కావాల్సిన జాబు, ఆయన కావాల్సిన అమౌంట్, అంతే. మీరు జనరల్గా ఆ ఉన్న ప్రాస్పెక్టివ్ గురించే మాట్లాడతారు, మీరు ఆలోచిస్తారు 2 lakhs కడితే నాకు జాబ్ వస్తుంది అంతే తప్ప ఈ మిగతా పారామీటర్స్ ఏదైతే ఉందో మీరు ఆలోచించరు. ఫర్ సపోజ్ జాబ్ పోయింది, మీరు ఎక్కినారు, అందులో రిస్క్ అయిపోయింది, ఏం చేస్తారు? సో ఇక్కడ విషయము 2 lakhs 3 lakhs 1 lakh 50,000 గురించి కాదు. ఇక్కడ విషయం నేను మాట్లాడదలుచుకున్నది ఏంటి అని అంటే కెరీర్ గురించి. రేపు మీ జాబ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద రిస్క్ తెలుసా? అది ఫైర్ అయిపోయి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఫైర్ అయ్యాలి అనుకో, మీకు నెక్స్ట్ జాబ్ దొరకడం చాలా అంటే చాలా గగనం. మీకు విషయం తెలుసా? అది మీకు ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీ నుంచి మీరు అబ్స్కాండ్ అయితే మీకు ఒక్క జాబ్ రాదు, నేను గ్యారంటీ ఇస్తుంది 1 year వరకు. MNCలో అయితే మర్చిపోండి అసలు. మీరు ఇంకా స్టార్టప్ లెవెల్లో మిడ్ లెవెల్ కంపెనీస్లో మీ జాతకం బాగుండి ఉంటే ఇంకంతే. ఇంకా అది అర్థం చేసుకోండి. మీరు ఆఫ్టర్ ఆల్ అబ్స్కాండ్ అయితేనే ఈ విధంగా ఉంటే, మీరు ఫైర్ అయితే ఒక కంపెనీ మీకు ఈ విషయాలు చేశారు అని ఫైర్ అయితే అర్థం చేసుకోండి మీ కెరీర్ ఎలా ఉంటుందో. మీకు ఇంకా జాబ్ రాదు. ఇంకా ఉన్న సిచ్యువేషన్ 2024లో జాబే రాదు. అంత బల్లగుద్దు ఎందుకు చెప్తున్నాను అని అంటే, నాకు 6 to 7 years ఎక్స్పీరియన్స్, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు తెలుసు ఇప్పుడు బీజేపీ ఎలా జరుగుతుంది, ఏంటి సో అండ్ సో అన్నది. నేను చాలా ఇన్సిడెంట్ చూశాను, నేను చాలా క్యాండిడేట్స్ని చూశాను.
స్టిల్ దే ఆర్ సఫరింగ్. 1 year అవుతుంది, జాబే లేదు వాళ్ళకి. ఏదో పాపం 2 months అబ్స్కాండ్ అయిపోయినాడు. ఒక్క హెచ్ఆర్ కాల్ చేస్తున్నారు, తను ఇంటర్వ్యూ మొత్తం అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసరికి ఇది అవుతుంది విషయం. సరే అట్లీస్ట్ స్టార్టప్ లెవెల్ అన్నా లేకుంటే మిడ్ లెవెల్ కంపెనీస్లో జాయిన్ అవుదామని అంటే ఓపెనింగ్స్ లేవు. మొత్తం 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. మరి ఎలా? మరి ఉన్న సిచ్యువేషన్స్లో ఇవన్నీ మనం ఏం ఆలోచించొద్దండి. 2 lakhs ఉన్నాయా, చలో ఆ పెద్ద మనిషి కట్టినామా, చలో అంతే. 3 months వేస్తే నా 2 lakhs నా సేఫ్, అంతే. ఇది ఒకటే ఆలోచిద్దాం మనం. మన కెరీర్ మనకు వద్దండి, అంతే కదా. ఇదే మనం హార్ష్గా మాట్లాడితే ఇదే మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను చెప్తున్నా కదా, మీరు పక్కా ఫర్ షూర్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదు నేను నెగిటివ్ కామెంట్స్ పెడతాను, నేను మిమ్మల్ని తిడతాను అని అంటే గో హెడ్, మీరు కామెంట్స్లో పెట్టేయండి, ఓకేనా. ప్రతి ఒక్క కామెంట్ రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే అది మీ ఆలోచన. బట్ నేను వచ్చరికి ఏంటంటే నేను మీకు సేఫ్ గార్డ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా మాట్లాడతా. సో ఇట్స్ అప్ టు యువర్ మెచ్యూరిటీ. మీరు నన్ను ఎలా తీసుకుంటారో, నా వర్డ్స్ మీరు ఎలా తీసుకుంటారో, ఇట్స్ అప్ టు యువర్ మెచ్యూరిటీ, దట్స్ ఇట్. ఎంతమంది సఫర్ అయినారో ఒకసారి మీరు ఈ వీడియో రిలీజ్ అయినాక కామెంట్ చూడండి. మీరు కామెంట్ చూస్తే మీరే షాక్ అవుతారు. అంతమంది మోసపోయినారు బ్యాక్డోర్ జాబ్స్, అయినా వెళ్తారు. ఎందుకంటే పెద్ద మనిషి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మరి నేను చూసుకుంటా, ఇవి చూసుకుంటా. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఎవరైనా కానీ నాకు ఒక దగ్గర జాబ్ ఉంది, లేకుంటే జాబ్ ఇప్పిస్తాను, డబ్బులు కట్టు అనే వాక్యం ఎవరైతే మాట్లాడతారో, ఈవెన్ మీ కజిన్ అయినా పర్లేదు, వినకండి. ఇప్పటి వరకు ఏ జరిగిందో మేబీ కొంతమందికి లక్ బాగుండి, లేకుంటే క్యాండిడేట్ ప్రొఫైల్ బాగుండి, మంచిగా నేర్చుకొని వాళ్ళు సక్సెస్ అవుతారు కావచ్చు అండి, ఓకేనా. వాళ్ళని ఎలాంటి ఏం లేదు. పాపం వాళ్ళు మేబీ బ్యాక్డోర్గా జాబ్ వెళ్ళి వాళ్ళు కష్టపడతారు, ఓకేనా. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడున్న 2024లో ప్రాబ్లం చాలా అవుతుంది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది, బీజేపీ చాలా హెవీగా ఉంది, ఓకేనా. సో అలాంటి పప్పులేం ఉడకవు అన్నమాట, ఓకేనా. అందుకే చాలా అంటే చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి. మీ దగ్గర 2 లక్షలు లాంటిది ఉంటే ఫస్ట్ మీరు కాన్సిడర్ చేయాల్సింది కెరీర్ అప్గ్రేడ్కో, సర్టిఫికేషన్స్కో, ఇంకేమైనా ట్రైనింగ్స్కో మీరు దాన్ని ఖర్చు పెట్టాను తప్ప ఈ బ్యాక్డోర్ జాబ్స్కి, ఓకేనా, ఆ పొరపాటున కూడా వెళ్ళకండి. చెంపలేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన వస్తే. ఇది నేను బల్ల గుద్ది చెప్తున్నా. రెండో విషయం, నాకు ఇది వద్దు అని అంటే వ్యవసాయంలో లేకుంటే ఇంకేమన్నా బిజినెస్ పెట్టుకోండి, లేకుంటే చిన్న స్టార్టప్ అన్నా మీకు ఏమన్నా ఫైండ్ అవుట్ చేయండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఆలోచన అలాంటివి ఉంటే. అంతే తప్ప ఈ బ్యాక్డోర్ జాబ్ నావిగేషన్లో వెళ్ళకండి, మోసపోకండి, ఓకేనా. మీకు యూట్యూబ్లో చాలామంది చెప్తారు, ఓకేనా, బ్యాక్డోర్ జాబ్ వెళ్ళే ముందు ఇది పాటించండి, ఈ సర్టిఫికేట్ తీసుకోండి, ఆ సర్టిఫికేట్ తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి, ఈ క్వశ్చన్లు వేయండి, ఆ క్వశ్చన్లు వేయండి అని చెప్తానే ఉంటారు. ఎవ్వరి మాట వినకండి. ఈవెన్ మీ కజిన్ అన్నా, ఎవరైనా కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ, అరే ఒక డబ్బులు ఇరని జాబ్ పెట్టిస్తా అనేది సిచ్యువేషన్ వస్తే మీరు నమ్మకండి. ఆ రిలేషన్ కడియండి. అప్పటి మందం 1 month తర్వాత స్పేస్ తీసుకోండి, తర్వాత మాట్లాడండి, హాయ్ హలో సో అండ్ సో అని, ఓకేనా. ఇదంతా నేను మీ గురించి చెప్తున్నా, మీ కెరీర్ గురించి చెప్తున్నా, ఓకేనా. సో అందుకే నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోని ఇదే చెప్పాను, చాలా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి అని, ఓకేనా. ఇది సంగతి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాంటెంట్ నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు షేర్ మన ఫ్రెండ్ సర్కిల్లో, ఓకేనా. ఇంకా మీకు ఎవరికైతే షేర్ చేయాలనిపిస్తే వాళ్ళందరికీ షేర్ చెయ్యండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, ఓకేనా. ఏదో వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో చెప్పట్లేదు, ఓకేనా. ఇంతగానం నేను ఏ వీడియోలో చెప్పలేదు నేను, ఓకేనా. నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, 12 to 15 మెయిల్స్ వచ్చాయి ఆఫ్టర్ ఆల్ ఒక 3 to 4 days నుంచి. అన్ని మెయిల్స్ నాకు మొత్తం బ్యాక్డోర్ గురించి, బీజీబీ గురించి, ఒకడు డబ్బులు ఇవ్వట్లేదు, ఒకడు ఫోన్ లివ్ చేయట్లేదని, ఇలా చాలామంది నాకు చాలా మెసేజ్లు పెట్టినారు, మెయిల్స్ పెట్టినారు. వాళ్ళ కోసం నేను వచ్చరికి ఏంటంటే ఈ వీడియో చేస్తున్నా. ఆఫ్టర్ ఆల్ నాకు నా సబ్స్క్రైబర్స్ ఎంత అండి, 1000 members. ఆ 1000 members దగ్గర నాకు 12 members మాత్రమే నాకు రిప్లై ఇచ్చినారు, అంటే మీరు నాకు మెయిల్ చేసినారు. అలా ఎంతమంది ఉన్నారు? మన ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉంటారండి. ఒక్కసారి ఆలోచించండి మీరు. వాళ్ళందరూ చాలా రిస్క్. అంతెందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండ్లో ఎవరైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యి ఒక్కసారి వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి ఒక్కసారి అడగండి,
మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు టెన్షన్ ఉందా, ఎలా ఒక్కసారి అడగండి. ఇఫ్ ఇన్ కేస్ ఏం లేదు మామ చిల్ అని అంటే మీరు వెళ్ళిపోండి. ఇట్స్ అప్ టు యూ. ఇంకా అంతమించి నేను చెప్పాను, అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను మీకు. ఓకేనా? సో అది సంగతి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మన ఫ్రెండ్ సర్కిల్ షేర్ చేయండి. ఎందుకనంటే ఇంకా చాలామందికి ఆలోచన స్టిల్ స్టక్ అయి ఉంటుంది. నేను బ్యాక్డోర్గా వెళ్తాను, నేను సాధిస్తాను, ఒక 3 months తర్వాత నాకు నా అమౌంట్ నాకు వస్తాయి, ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది అని ఆలోచిస్తుంది తప్ప కెరీర్ గురించి ఆలోచించట్లేదు. ఓకేనా? సో అందుకే ఈ వీడియో మనందరికీ షేర్ చేయాల్సిన బాధ్యత మనకెంతో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో, ఈ కాంటెంట్ అస్సలు నచ్చలే, చెత్తగా అనిపించింది అన్నా కానీ కామెంట్ చేయండి. సరే నాయన చాలా చెత్తగా చెప్పేవారు నాయన, అసలు నీకు ఏం టాలెంట్ లేదు, నీకేం లేదురా నాయన, నీకు అసలు ఎట్లా మాట్లాడో కూడా తెలియదు. ఓకేనా? లేకుంటే నువ్వు మాట్లాడేది మొత్తం తప్పు. ఈ విధంగా కాంటెంట్, ఈ విధంగా కామెంట్ చేసినా మంచిదేనండి. ఎందుకనంటే ఎవరు ఆలోచన వాళ్ళది, నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. ఓకేనా? సో మీరు ఆ వేలో మీరు ఆలోచించారు కాబట్టి నేను దానికి రెస్పెక్ట్ ఇస్తాను. ఓకేనా? సో అది సంగతి. ఓకే, బట్ అంతేగాని ఇగ్నోర్ అయితే చేయకండి. సంథింగ్ ఏదో చేయండి, మీరు మొత్తానికి అయితే ఇగ్నోర్ అయితే చేయకండి. ఓకేనా? సో అది సంగతి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కాంటెంట్ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో అది సంగతి. సేఫ్గా ఉండండి. ఓకేనా? ఎవరి మాట వినొద్దు. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ ఓకేనా మీకు మాత్రమే ముఖ్యం. అవతల వాళ్ళకి చాలా అంటే చాలా సులభం వాళ్ళకి. ఓకేనా? వాళ్ళు ఆలోచించకుండా ఆలోచించారు. ఓకే, సో డబ్బులు, కమర్షియల్ ఎన్వైరన్మెంట్స్ వెళ్ళకండి. మీ టాలెంట్ మీరు నమ్ముకోండి. ఓకేనా? అంతమించి నేను చెప్పదలుచుకోలేదు. బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హోప్ మీరందరూ ఐటీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? చలో, ఆల్ ది బెస్ట్. బై.